నారావారిపల్లి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఈ యానాది సంఘాల మహాకూటమి సభ్యులు కలిసి రాష్ట్రంలో ముఖ్యమైన 11 సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పొన్నూరు రూరల్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ గొడవలు, రాష్ట్ర వ్యాప్తంగా యానాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. రాజకీయ ప్రాధాన్యం, ఉద్యోగ అవకాశాలు, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ స్థితిగతుల మీద, ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని, ఎస్టీ వర్గీకరణలో జిల్లాను యూనిట్గా తీసుకుని వర్గీకరణ చేపట్టాలని తదితర అంశాల మీద వినతి పత్రాన్ని అందించగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి చీఫ్ అడ్వైజర్ సరస్వతమ్మ కోటయ్య, నవ్యాంధ్ర గిరిజన సంఘాల రాష్ట్ర సమితి అధ్యక్షులు బిఎల్ శేఖర్, బుచ్చయ్య, తిరుపతి జిల్లా నాయకులు దీపిక, శైలజ, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని యానాదుల పక్షపాతి మరియు గిరిజన శ్రేయోభిలాషైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ రాష్ట్రంలో అనుకున్నటువంటి అనేక సమస్యల పట్ల అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఒక మెమరాండం ఇచ్చాం. అందులో ప్రథమంగా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎస్టీ వర్గీకరణ రాష్ట్రంలో కూడా ఎస్టీ వర్గీకరణ మొదలుపెట్టాలని చెప్పేసి ఇచ్చాం. అలాగే ఈ మధ్యకాలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే గిరిజన ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలు, స్టాఫ్ వాళ్ళకి సఫిషియెంట్గా బడ్జెట్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అలానే ఈ మధ్యకాలంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి గిరిజన టీచర్లను వయోపరిమితం ఉండడం వల్ల డిఎస్సిలో అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఆ ఉద్యోగ సంఘటనలో కూడా గిరిజనులే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. అలాగే వాళ్ళకి లేని పక్షంలో డిఎస్సిలో వెయిటేజ్ మార్కులు కలపాలి. అలానే వయోపరిమితి దాటినటువంటి వాళ్ళకు కూడా గిరిజనులకు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరాం. అట్లనే ముఖ్యమైనది ఏంటంటే ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఒక ఎస్ఐ గారు పై అధికారులు చెప్పినటువంటి కోరిక మేరకు, అంటే అక్కడ పొన్నూరు పిహెచ్సిలో జరిగినటువంటి ప్రకాష్ గారు చేసినటువంటి దాంట్లోకి మన లోకల్ సిఐ గారు మన ఎస్ఐ గారికి, పొన్నూరు ఎస్ఐ గారికి వెళ్ళి పరిశీలించమంటే ఆ క్రమంలో అక్కడ వెళ్ళిన తర్వాత బేతాళ ప్రకాష్ అనేటువంటి లాయర్ గారు చేసినటువంటి హల్చల్ వ్యవహారాన్ని ఎస్ఐ గారు ఖండించారని ఆయన ఇప్పుడు నుంచి పంపారు. అయినా కూడా మన సిఐ గారు ఆ శిబిరానికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి శిబిరం ఆపాలన్నా కూడా వినకుండా వాళ్ళు ముందుపట్టు పెట్టి సిఐ గారిని, ఎస్ఐ గారిని, అలాగే పిహెచ్సి డాక్టరు మరియు వాళ్ళ సిబ్బందిని, కానిస్టేబుల్ అందరినీ కూడా ఉన్న పళ్ళంగా సస్పెండ్ చేయమంటున్నారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడైనా కూడా వాళ్ళు ముఖ్యంగా ప్రకాష్ గారు ఆ ధర్నాన్ని ఆపుకుంటుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు దాన్ని పరిశీలించమని ఇస్తున్నాం. ఒక 4 రోజులు టైం ఇస్తున్నాం. ఆ సమస్య పరిష్కరించకపోతే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రిలే దీక్షలు పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్జీలు ఇచ్చాము. రెండవది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం రాజ్కుమార్ అనే ఎస్ఐ పైన లాయర్ అసోసియేషన్ దౌర్జన్యంగా చేస్తున్న స్ట్రైక్ గురించి మా కులస్తుడైన ఏ తప్పిదము లేకుండా పైన కేసులు పెట్టాలని, ఆయన సస్పెండ్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఏ తప్పు చేయని ఎస్ఐ గురించి ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇవ్వాలని కూడా ఈరోజు వచ్చిన్నాము. ముఖ్యమంత్రి గారు మా యానాదులకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ ఇస్తారని, వారు మా డిమాండ్స్ అని నెరవేరుస్తారని ఎంతో ఆశతో వచ్చాము. తప్పకుండా వాళ్ళు మాకు న్యాయం సహాయం చేస్తారని కోరుతున్నాము. నా పేరు చంద్రమానుల కోటయ్య, ఆంధ్రప్రదేశ్ యానాది సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. తిరుపతి జిల్లా యానాదులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ చట్టపరంగా ఈ పొద్దు నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు, సీఎం గారు చంద్రబాబు నాయుడు కలవటం, లోకేష్ గారిని కలవటం